మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. హాయ్ హలో అందరికీ నమస్తే. దిస్ ఈస్ హైమా. వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ అకాడమీ. తెలంగాణ హైకోర్టు మరియు డిస్ట్రిక్ట్ కోర్టుకి సంబంధించినటువంటి ఆఫీస్ సబార్డినేట్ అలాగే ప్రాసెస్ సర్వర్కి సంబంధించింది హౌ టు ప్రిపేర్, ఎలా ప్రిపేర్ అవ్వాలి. సో మిగతా వాళ్ళందరికీ ఓకే, కానీ ఆఫీస్ సబార్డినేట్కి ఎలా ప్రిపేర్ అవ్వాలన్నది చాలా మందికి క్వశ్చన్ మార్క్. సో చాలా మంది కాల్స్ చేస్తున్నారు ఎలా చదవాలి. సో నేను చాలా లాంగ్ గ్యాప్, ఇప్పుడు నేను మళ్ళీ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాను సార్, ఎలా ప్రిపేర్ అవ్వాలి. ఓకే, సో చాలా మంది అడగడం జరుగుతుంది. సో అందుకని చెప్పి నేను ఈ వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. ఓకే, సో ఎలా చదవాలి అన్నది నేను మీకు ఈ వీడియోలో చాలా క్లియర్గా చెప్తాను, సో మీకు అర్థమయ్యే విధంగా. ఓకే, సో ఎగ్జామ్ అనేది మీ యొక్క రిజల్ట్ వచ్చేంత వరకు మీ యొక్క పూర్తి బాధ్యత నాది. ఓకే, సో కానీ నేను చెప్పే విధంగా మీరు ప్రిపేర్ అయితే మీకు తెలుస్తుంది, ఇలా చదివితే ఖచ్చితంగా ఉద్యోగం నా సొంతం అవుతుంది అని చెప్పి మీ అందరికీ తెలుస్తుంది. ఓకే, సో ఈ వీడియో కనుక మీకు బాగా యూస్ఫుల్ అవుతుంది. సో యూస్ఫుల్ అయినట్టు మీకు అనిపిస్తే సో ఈ యొక్క వీడియో అనేది మిగతా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో అయితే ఎలా చదవాలి, హౌ టు ప్రిపేర్, ఎలా చదవాలి, ఎలా చదివితే ఎక్కువ మార్క్స్ వస్తాయి, ఎక్కువ మార్క్స్ వస్తే ఉద్యోగం అనేది మీరు సాధించగలుగుతారు. 2025లో ఖచ్చితంగా నేను ఉద్యోగం సాధించాలి అనుకున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ యొక్క వీడియో అనేది అంకితం. ఓకే, సో అయితే మొత్తం 17 రకాల పోస్టులు ఉన్నాయి, అవునా. సో ఈ 17 రకాల పోస్టులోని మనం ఇప్పుడు ఆఫీస్ సబార్డినేట్ అలాగే ప్రాసెస్ సర్వర్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. అయితే ఆఫీస్ సబార్డినేట్లోని 2 రకాలుగా పోస్టులు ఉన్నాయి. హైకోర్టు ఉంది, అలాగే డిస్ట్రిక్ట్ కోర్టు ఉంది. హైకోర్టు, సో హైకోర్టు నుంచి 45 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. డిస్ట్రిక్ట్ కోర్టు కూడా 45 మార్క్స్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. అయితే సిలబస్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. హైకోర్టుకి కేవలం జనరల్ నాలెడ్జ్ మాత్రమే ఉంటుంది, 45 మార్క్స్కి ఓన్లీ జనరల్ నాలెడ్జ్ ఉంటుంది. అదే డిస్ట్రిక్ట్ కోర్టుకి జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది, జనరల్ నాలెడ్జ్ కూడా ఉంటుంది. సో జీకేకి ఎన్ని మార్క్స్కు 30 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది, జనరల్ ఇంగ్లీష్కి 15 మార్క్స్. సో ఇక్కడ 45 మార్క్స్ కేవలం జీకే మాత్రమే ఉంటుంది. ఓకే, ఇంకా ప్రాసెస్ సర్వర్. సో ప్రాసెస్ సర్వర్ కూడా సేమ్, ఇది డిస్ట్రిక్ట్కి ఇచ్చారు. సో డిస్ట్రిక్ట్లోని జీకే అనేది 30 మార్క్స్, జీఈ అనేది 15 మార్క్స్. సో ఇంకా రిమైనింగ్ 5 మార్క్స్ అనేది మనకి ఇంటర్వ్యూ ఉంటుంది, ఆ విషయం మనకు తెలుసు. అయితే దీన్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఏ టైం ఎంత సమయాన్ని మనం దీనికి కేటాయించాలి, ఆ టైంలో మనం ఎన్ని సబ్జెక్ట్స్ కవర్ చేయాలి అన్నది ఈ యొక్క వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఓకే, సో అయితే ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటి, హౌ టు ప్రిపేర్. సో హౌ టు ప్రిపేర్లో మనం ముందుగా తెలుసుకోవాల్సింది సిలబస్. ఓకే, సిలబస్ అనేది మనం తెలుసుకోవాలి. అయితే ఇప్పుడు సిలబస్లో ముందుగా మనం ఆఫీస్ సబార్డినేట్ అలాగే ప్రాసెస్ సర్వర్ డిస్ట్రిక్ట్ కోడ్ గురించి తెలుసుకున్నట్లయితే సిలబస్ అనేది ఏముంటుంది, జీకే అండ్ జనరల్ ఇంగ్లీష్. సో ముందుగా జనరల్ ఇంగ్లీష్. సో జనరల్ ఇంగ్లీష్లో ఒకాబులరీ పార్ట్ ఉంటుంది. ఓకే, ఒకాబులరీ పార్ట్ ఉంటుంది, అలాగే గ్రామర్ పార్ట్. ఒకాబులరీ పార్ట్లో ఏం చదవాలి, గ్రామర్ పార్ట్లో ఏం చదవాలి, ముఖ్యంగా మనం ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది దేనిపైన అన్నట్లయితే ఒకాబులరీ పార్ట్లోని సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ అండ్ స్పెల్లింగ్స్. సినోనిమ్స్, యాంటోనిమ్స్, స్పెల్లింగ్స్. ఇప్పుడు అవన్నీ ఏంటి, డైలీ యూజ్డ్ వర్డ్స్, మనం మాట్లాడుతూ ఉంటాం, రీడ్, టెల్, ఈట్. ఓకే, సో ఇలాంటివన్నీ. అయితే యాంటోనిమ్స్ క్రూయల్, రెగ్యులర్, అంటే వీటికి ఆపోజిట్ మీనింగ్ మనకు తెలుసు. క్రూయల్ అంటే కైండ్, రెగ్యులర్ అంటే ఇర్రెగ్యులర్. సో ఈ విధంగా అన్ని మనం డైలీ యూజ్డ్ వర్డ్స్ మాత్రమే మనం ప్రిపేర్ అయితే సరిపోతుంది. అలాగే స్పెల్లింగ్స్. సో మనకి సినోనిమ్స్, యాంటోనిమ్స్ కనుక బాగా వచ్చినట్లయితే మనకి అందులోనే స్పెల్లింగ్స్ ఉంటాయి. సో దాని ద్వారా చదివితే మనకి ఈజీగా అనిపిస్తుంది. ఈ యొక్క స్పెల్లింగ్స్ కూడా ఈజీగానే ఉంటుంది. ప్రతి ఒక్కటి మన యాప్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది, మీకు బాగా అర్థమయ్యే విధంగా ఉన్నాయి. యాప్లో క్లియర్గా ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఓకే, నెక్స్ట్ ముందుగా మనం తెలుసుకోవాల్సింది పార్ట్ ఆఫ్ స్పీచ్. ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఇందులో గ్రామర్ పార్ట్లో మనకు బాగా రావాల్సింది ఏంటి అంటే పార్ట్ ఆఫ్ స్పీచ్. సో నెక్స్ట్ టెన్సెస్ అండ్ నెక్స్ట్ ఆర్టికల్స్ అండ్ నెక్స్ట్ ప్రిపోజిషన్స్. గ్రామర్ పార్ట్లో మనం పార్ట్ ఆఫ్ స్పీచ్ అలాగే టెన్సెస్, ఆర్టికల్స్ అండ్ ప్రిపోజిషన్స్ అనేవి మనం బాగా నేర్చుకోవాలి. అయితే జనరల్గా ఇప్పుడు గ్రామర్స్ నేర్చుకునేటప్పుడు డైరెక్ట్గా ఇవి నేర్చేసుకుంటామా
ఒక చిన్న పిల్లాడు ఉన్నాడు, సో డైరెక్ట్గా వాడు పరిగెట్టడం నేర్చేసుకుంటాడా? కాదు కదా. ఫస్ట్ దొరలడం నేర్చుకుంటాడు, తర్వాత నెమ్మదిగా పాకడం నేర్చుకుంటాడు, అలా నెమ్మదిగా ఏదో ఒక దాన్ని పట్టుకొని నెమ్మదిగా నిలబడడానికి ట్రై చేస్తాడు, ఆ తర్వాత నడక స్టార్ట్ చేస్తాడు, తర్వాత పరిగెట్టడం స్టార్ట్ చేస్తాడు. సో మనం కూడా సేమ్ అదే విధంగా గ్రామర్ నేర్చుకోవాలంటే డైరెక్ట్గా మనం ఇవి మన వల్ల కాదు. సో ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే సెంటెన్స్. ముందుగా మనం నేర్చుకోవాల్సింది ఏంటి? సెంటెన్సెస్ అనేవి మనం ఫస్ట్ నేర్చుకోవాలి. సో సెంటెన్సెస్ అనేవి నేర్చుకున్న తర్వాత సింగులర్ అండ్ ప్లూరల్, సెంటెన్సెస్ నేర్చుకున్న తర్వాత మనం సింగులర్ ప్లూరల్ అనేది తెలుసుకోవాలి. సో దాని తర్వాత హెల్పింగ్ వర్బ్స్, సో సెంటెన్సెస్ అండ్ నెక్స్ట్ సింగులర్ అండ్ ప్లూరల్, హెల్పింగ్ వర్బ్స్, ఆ తర్వాత పార్ట్ ఆఫ్ స్పీచ్, టెన్సెస్, ఆర్టికల్స్ అండ్ ప్రిపోజిషన్స్. అంటే ఒకదానికొకటి లింక్ అప్ వర్డ్స్. సో ఫస్ట్ వస్తేనే సెకండ్ వన్ నేర్చుకోగలుగుతాం, సెకండ్ వస్తే థర్డ్ది నేర్చుకోగలుగుతాం, థర్డ్ది నేర్చుకుంటే ఫోర్త్. సో 1 by 1 అది అంతా ఒక్కొక్క దానికి అవి లింక్ అప్ వర్డ్స్ అనమాట. అవి వస్తేనే రిమైనింగ్ అనేది మనం నేర్చుకోగలుగుతాం. సో అలాగనే ఏమైనా కష్టంగా ఉంటాయి అంటే, సో ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, మనం సెంటెన్సెస్ నేర్చుకుంటాం. సెంటెన్సెస్ నేర్చుకున్న తర్వాత మనం సింగులర్ ప్లూరల్ నేర్చుకోవాలి. అయితే ఒక సబ్జెక్ట్ అనేది సింగులర్ ఉంటే వర్బ్ కూడా సింగులర్ అవుతుంది. అదే ఒక సబ్జెక్ట్ ప్లూరల్ ఉంటే దాని యొక్క వర్బ్ కూడా ప్లూరలే అవుతుంది. ఓకే, సో అలాగే మనం సింగులర్ అండ్ ప్లూరల్ అనేది నేర్చుకుంటాం. ఆ యొక్క సబ్జెక్ట్ అనేది సింగులర్ ఉంటే ఆ యొక్క హెల్పింగ్ వర్బ్ కూడా సింగులరే ఉంటుంది. ఓకే, అలాగే సబ్జెక్ట్ అనేది ప్లూరల్ ఉంటే ఆ యొక్క హెల్పింగ్ వర్బ్ కూడా ప్లూరలే ఉంటుంది. ఓకే, సో క్లాస్లో చాలా మంది ఉన్నారు అన్నదానికి ఒక్కరే ఉన్నదానికి డిఫరెన్స్ ఉంది కదా. ఒక్కరే ఉంటే మనం సింగులర్ అంటాం, చాలా ఎక్కువ మంది స్టూడెంట్స్ అంటే స్టూడెంట్స్ ఉన్నారు. ఓకే, సో ఈజ్ సింగులర్ ఉంటే ఈజ్ వాడతాం, అదే ప్లూరల్ ఉంటే ఆర్, దే ఆర్, హీ ఈజ్. ఓకే, అర్థమైంది కదా. సో అలాగా అయితే ఇప్పుడు మనం సెంటెన్స్ నేర్చుకున్నాం, సింగులర్ అండ్ ప్లూరల్ నేర్చుకున్నాం, హెల్పింగ్ వర్బ్స్ నేర్చుకున్నాం. ఆ యొక్క ఇప్పుడు పార్ట్ ఆఫ్ స్పీచ్ అంటే ఒక పిల్లాడు ఉన్నాడు. సో ఆ పిల్లోడి పేరు ఏంటి? నౌన్. ఆ పిల్లోడి పేరు అదొక సబ్జెక్ట్, సో దాన్ని మనం ఏమంటాం? నౌన్ అని అంటాం. సో ఆ పిల్లాడిని 10 సార్లు రాము 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 అని చెప్పే కన్నా హీజ్ లేదంటే షీజ్ అంటాం. అది ఏంటవుతుంది? ప్రొనౌన్ అనేది అవుతుంది. వర్బ్, ఆ పిల్లాడు ఒక పని చేశాడు, అది వర్బ్. సో ఆ పిల్లాడు పని చేశాడంటే వర్బ్ అయింది. ఆ పిల్లాడు ఆ పనిని వేగంగా చేశాడు అంటే యాడ్వర్బ్ అవుతుంది. ఆ పిల్లాడు గుణం గురించి ఆ పిల్లాడు మంచివాడు చెడ్డవాడు అని చెప్తే అది యాడ్జెక్టివ్ అవుతుంది. ఓకే, సో ఆ విధంగా పార్ట్ ఆఫ్ స్పీచ్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ టెన్సెస్, ఆ పిల్లాడు ఇప్పుడు చేస్తున్నాడా, ఆల్రెడీ చేసేసాడా, ఆ పిల్లాడు తినడం అనేది ఇప్పుడు తింటున్నాడా, లేదంటే ఆల్రెడీ తినేసాడా, లేకపోతే తర్వాత తింటాడా. సో దాని గురించి చెప్పేది ఏంటి? టెన్సెస్, పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్స్. సో ఆర్టికల్ అంటే ఏంటి? ఆర్టికల్స్ ఏముంటుంది? ఏ అండ్ ది అనే ఉంటుంది. సో ఒక పిల్లాడు ఉన్నాడు, ఏ బాయ్ అని అంటాం. ది బుక్, ది బైబుల్, ది భగవద్గీత, యాన్ యాపిల్, యాన్ ఎలిఫెంట్. సో వీటిని మనం ఆర్టికల్స్ అని అంటాం. అండ్ నెక్స్ట్ మిగిలింది ఏంటి? ప్రిపోజిషన్స్. ఒక బుక్ ఉంది, ఆ బుక్ అనేది బ్యాగ్లో ఉందా, బ్యాగ్ పక్కన ఉందా, బ్యాగ్ కింద ఉందా, బ్యాగ్ దగ్గరలో ఉందా అంటే దాని గురించి తెలిసేది. ఆన్, అపాన్, ఆఫ్, ఇన్, అవుట్. సో ఇవన్నీ ప్రిపోజిషన్స్ కిందకి వస్తుంది. ఓకే, క్లియర్. సో ఈ విధంగా ఇవి మనం ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్ ఖచ్చితంగా ఇవి మనం బాగా ప్రిపేర్ అవ్వాలి. సో వీటి నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ అనేవి వేస్తున్నారు. సో ఏం కాదన్నా వర్బ్స్ నుంచి 5 మార్క్స్ వస్తాయి, ఈ గ్రామర్ నుంచి 10 మార్క్స్ వస్తాయి ఖచ్చితంగా. సో ఓకే, సో ఇంగ్లీష్ అనేది మనం నేర్చుకున్నాం. సో ఈ విధంగా సో ఈ ప్రతి ఒక్కటి ఇప్పుడు నేను చెప్పే విధంగా డీటెయిల్గా మన యాప్లో చాలా క్లియర్గా ఉంది, మీకు అర్థమవుతుంది. ఎంత అర్థం కాని వాళ్ళకైనా కొంచెం దృష్టి పెడితే క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ జీకే. సో జీకేలో మొత్తం ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి? సో ఆల్రెడీ చెప్పాం ఇంగ్లీష్ గురించి. అండ్ నెక్స్ట్ జీకే. అయితే ఈ జీకేలో ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి? ఇండియన్ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ జాగ్రఫీ అండ్ ఇండియన్ ఎకనామీ ఇవి నేర్చుకోవాలి. సో వీటితో పాటు స్టాటిక్ జీకే నేర్చుకోవాలి, అలాగే కరెంట్ అఫైర్స్ నేర్చుకోవాలి, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ,
వీటితో పాటు తెలంగాణ హిస్టరీ, జియోగ్రఫీ అండ్ ఎకనామీ. సో వీటితో పాటు ఆర్ట్ అండ్ కల్చర్. అంటే గతంలో వచ్చినటువంటి 2019లో కానీ 2022లో కానీ 23లో కానీ సిలబస్లో అయితే ఇవన్నీ ఉంది, కానీ మనం ఇంత డెప్త్గా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. మనకు ఉన్నది కాస్త టైం, పైగా మనకి చాలా గ్యాప్ కూడా వచ్చింది. సో మనం ఎక్కువగా ఫోకస్ ఏ సబ్జెక్ట్ పైన మనం ఎక్కువ ఫోకస్ చేస్తే సబ్జెక్ట్ వైజ్ మార్క్స్ వెయిటేజ్, అంటే ఏ సబ్జెక్ట్కి ఎక్కువ మార్క్స్ వెయిటేజ్ అనేది ఉంటుంది, మనం వాటిని ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఓకే, టాపిక్ వైజ్ మార్క్స్ వెయిటేజ్. సో వాటికి ఉన్న ఆ టాపిక్స్ పైన వెయిటేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో వాటిని మనం ప్రిపేర్ అయ్యి మిగతావి జస్ట్ లైట్గా చూస్తే సరిపోతుంది. ఏంటో మేబీ ఇచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు, ఖచ్చితంగా ఐఎమ్ నాట్ ష్యూర్, ఖచ్చితంగా ఇచ్చే ఛాన్సెస్ లేవు. మేబీ ఇస్తే 1 or 2 క్వశ్చన్స్ ఇస్తారు అంతే. ఇప్పుడు టాపిక్ వైజ్ మార్క్స్ వెయిటేజ్ గురించి ఇందులో మెయిన్గా మనం ఎక్కువ ఫోకస్ చేయాల్సింది స్టాటిక్ జీకే. సో ఈ స్టాటిక్ జీకేలో ఏముంటాయి? సో ఎక్కువగా మార్క్స్ వెయిటేజ్ అనేది స్టాటిక్ జీకేకి కరెంట్ అఫైర్స్, ఇండియన్ హిస్టరీ, జియోగ్రఫీ, ఎకనామీ, పాలిటీ. సో వీటిపైన ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. సో మిగతావి అసలు చాలా కష్టం, ఎక్కువగా రావడం లేదు. ఓకే, స్టాటిక్ జీకేలో మనం డాన్సెస్, సో భారతదేశంలో ఉన్నటువంటి ఎన్నో రకాల కల్చర్స్ అనేవి ఉన్నాయి. సో ఎన్నో రకాల డాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో అందులోని క్లాసికల్ డాన్స్ ఉంది, ఫోక్ డాన్స్ ఉంది, అలాగే ఫస్ట్ పర్సన్స్ ఎవరు, సో భారతదేశంలో మొదటి రాష్ట్రపతి ఎవరు, మొదటి ఉపరాష్ట్రపతి ఎవరు, అలాగే స్పీకర్ ఎవరు, అండ్ ఫస్ట్ పర్సన్ ఎవరు, సో ఎంతమంది ఉన్నారు, ఇప్పటి వరకు ఎంతమంది ఉన్నారు, సో ఎవరెవరికి ఏ అవార్డ్స్ వచ్చాయి, భారత్ రత్న ఎవరికి వచ్చింది, ఖేల్ రత్న ఎవరికి వచ్చింది, స్పోర్ట్స్లో కానీ మొత్తం అన్నీ మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. మిగతా కరెంట్ అఫైర్స్, ఫస్ట్ పర్సన్ ఎవరు, ఎన్నో రకాల స్కీమ్స్ ఉన్నాయి, సో వాటన్నిటిని ఎవరు, సో ఏ పథకం కింద తీసుకొచ్చారు, సో మిడ్ డే మీల్ ఉంది, సో మిడ్ డే మీల్ అనేది ఎవరు తీసుకొచ్చారు, ఎప్పుడు ఏ సంవత్సరంలో తీసుకొచ్చారు, ముందుగా అది ఎక్కడ అప్లై చేయడం జరిగింది, సో ఏ ఒక్క కారణం, ఏ ఒక్క ముఖ్య ఉద్దేశంతో దాన్ని తీసుకురావడం జరిగింది, ఇప్పటి వరకు ఇంకా ఎన్ని రాష్ట్రాల్లో దీన్ని అమలు చేయడం జరిగింది. సో ఈ రకంగా కరెంట్ అఫైర్స్ అలాగే స్ట్రాటజిక్ ఇలాంటి క్వశ్చన్స్. ఈ కరెంట్ అఫైర్స్ అయితే 9 months, లాస్ట్ 9 months to 6 months ఉన్నవి మనం ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఓకే, సో అవి. అండ్ నెక్స్ట్ ఇండియన్ హిస్టరీ. సో ఇండియన్ హిస్టరీలో ఏముంటుంది, రాజులు, రాజవంశాలు, ఏ రాజులు ఏ దేశాలు పరిపాలించేవారు, సో ఎవరెవరికి మధ్య యుద్ధాలు జరిగాయి, ఓకే, సో వాళ్ళు ఎన్ని సంవత్సరాలు పరిపాలించే వాళ్ళు యుద్ధంలో ఓడిపోయినట్లయితే దాన్ని ఎవరికి ఇవ్వడం జరిగింది, సో అవి. అండ్ నెక్స్ట్ ఇండియన్ పాలిటీ నుంచి ఏమొస్తే ఆర్టికల్స్ అలాగే అమెండ్మెంట్స్. ఓకే, స్పీకర్ ఎవరు, ఇంతకన్నా ముందు ఏ స్పీకర్ ఉండేవారు, అలాగే ఇప్పుడు ప్రెసెంట్ ఎవరున్నారు, లోక్సభలో ఎంతమంది ఉన్నారు, రాజ్యసభలో ఎంతమంది ఉంటారు, సభ్యులు ఎంతమంది ఉంటారు, సో అలా. అండ్ నెక్స్ట్ జియోగ్రఫీ. సో జియోగ్రఫీలోని డ్రైనేజ్ సిస్టమ్, ఎన్ని సరస్సులు ఉన్నాయి, ఎన్ని నదులు ఉన్నాయి, దాన్ని ఎప్పుడు మారుతూ ఉంటుంది, సో ఎన్నో రకాల వనరులు అనేవి మనకి లభిస్తూ ఉంటాయి, అవి ఎక్కడ లభిస్తాయి, ఎంత లోతులో లభిస్తాయి, సో ఇలాగా. అండ్ నెక్స్ట్ ఎకనామీ. సో ఎకనామీలోనే ఏంటంటే బ్యాంకింగ్ సిస్టమ్, ఆర్బీఐ కోసం 5 years ప్లాన్ అనేది ఉంటుంది, సో వాటిపైన మనం ఫోకస్ చేయాలి. అయితే అన్నీ మనం డెప్త్ చదవక్కర్లేదు, కేవలం మనం బేసిక్స్ అనేవి మనం తెలుసుకుంటే సరిపోతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ తీసుకుంటాం, ఇంకా ఫిజిక్స్, కెమిస్ట్రీ, సో వీటిపైన ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన అవసరం అనేది లేదు. ఓకే, అండ్ నెక్స్ట్ సెల్ఫ్ నోట్స్ అండ్ రన్నింగ్ నోట్స్. సో ఇప్పుడు మనం చెప్పిన టాపిక్స్ అన్ని మన క్లాసెస్లో అన్నిట్లో రికార్డెడ్ క్లాస్ అన్నీ ఉన్నాయి కదా, సో మన యాప్లో ఉన్నటువంటి కోర్స్ అన్ని మనం లైక్ రోజుకి ఒక చెప్పున. ఓకే, ఎర్లీ మార్నింగ్ లేచినాక ఒక 2 hours, మ్యాక్సిమం 4కి అలా లేచినట్టయితే 6 వరకు ఒక 2 classes అనేవి మనం విని, సో ఏముంది మొత్తం అంతా విని మనకు అందులో ఏం అర్థమైంది అన్నది మనం ఒక రన్నింగ్ నోట్స్ ప్రిపేర్ చేసుకొని, సో ఇంకొకసారి రన్నింగ్ నోట్స్ అంతా ప్రిపేర్ అయిన తర్వాత ఒకసారి మొత్తం రివిజన్ చేసి ఆ టాపిక్ అయిపోయిన తర్వాత మనకి ఇంక డే మొత్తం ఏదో వర్క్లో ఉంటాం, సో వీళ్ళతో మాట్లాడే టైంలోని మనం బిట్స్ అనేవి అప్పుడు అటెంప్ట్ చేయొచ్చు. మన యాప్లో పీవైక్యూస్ ఉన్నాయి, మన యాప్లోని మొత్తం బిట్స్, ఎన్నో రకాల బిట్స్ అనేవి ఉన్నాయి. ఓకే, సబ్జెక్ట్ వైజ్ బిట్స్ ఉన్నాయి, అలాగే టాపిక్ వైజ్ బిట్స్ ఉన్నాయి, పీవైక్యూస్ ఉన్నాయి, అలాగే ఎంసీక్యూలు ఉన్నాయి, మనకి ఏ టైంలో నచ్చితే ఆ టైంలో. సో ఆల్రెడీ మనం కంటెంట్ అంతా ప్రిపేర్ అయ్యాం, సో దానికి రన్నింగ్ నోట్స్ కూడా రాసుకున్నాం. సో ఆ రన్నింగ్ నోట్స్ రాసిన తర్వాత దాన్ని ఒకసారి మనం చెక్ చేస్తే మనకు అర్థమవుతుంది, ఓకే ఈ బిట్ ఇలా ఇస్తారు, ఈ రకంగా ఇస్తారు, సో ఇవి మనకి ప్రిపేర్ అయితే సో ఈ రకంగా మనం
ప్రాక్టీస్ బిట్స్ అనేవి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఓకే, మనం ఫస్ట్ టైం అటెంప్ట్ చేసినప్పుడు 5 మార్క్స్ వచ్చాయి, సెకండ్ టైం అటెంప్ట్ చేస్తే 7 మార్క్స్ వచ్చాయి, థర్డ్ టైం అటెంప్ట్ చేస్తే 9 వచ్చాయి, ఇంకొకసారి అటెంప్ట్ చేయండి 10 out of 10 ఖచ్చితంగా వస్తాయి కదా. ఒక్కసారి అవ్వకపోతే సెకండ్ టైం వస్తుంది, థర్డ్ టైం మన దాంట్లో ఖచ్చితంగా 5 times వరకు అటెంప్ట్ చేయొచ్చు బిట్స్ కదా. అప్పుడు మనం అలా రిపీటెడ్గా ఒక టాపిక్ పైన అలాగా ఆన్సర్స్ చేస్తుంటే ఖచ్చితంగా మనకు అవి గుర్తుంటుంది కదా, అప్పుడు మనకి ఈజీ అవుతుంది. ఎంత టైం ఉంది, ఎంత టైం లేదు, నాకు అవ్వట్లేదు, ఇది అది కాదు. ఉన్న టైంని, మనకు ఉన్నటువంటి కొంత టైంని దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలని మాత్రమే ఆలోచిస్తే సరిపోతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ బేసిక్ నాలెడ్జ్. సో వీటన్నిటికీ మనం డెప్త్ చదవక్కర్లేదు, కేవలం బేసిక్ నాలెడ్జ్ అనేది మనకు ఉంటే చాలు. ప్రతి దానిపైన బేసిక్ పై మాత్రమే ఇస్తారు, ఎందుకంటే ఉన్నది కొంత టైం, పైగా 10th class బేస్డ్. సో అప్పుడు మనకు ఎలా చదివితే సరిపోతుంది, మ్యాక్సిమం పైన అంటే వాటిపైన మనకు జస్ట్ అవగాహన ఉంటే చాలు కదా. సో ఈ విధంగా మనం ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా ఈ 2025లో ఉద్యోగం అనేది మనం ఖచ్చితంగా సాధించగలుగుతాం. ఇట్స్ మై ప్రామిస్. ఉన్న టైంలో ఎలా చదవాలి అంటే ఇప్పుడు ఇవి చదివితే సరిపోతుంది. అయితే నెక్స్ట్ వీడియోలో మనం ఏ టైంలో అంటే ఎంత టైంలో మనం సిలబస్ అనేది కంప్లీట్ చేయాలనేది మనం నెక్స్ట్ వీడియోలో అనేది చేసి కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాం. సో ఇది చూసినాక మీరు తర్వాత సో దాన్ని కూడా చూస్తే హౌస్ వైఫ్ కానీ పార్ట్ టైం జాబ్ చేసుకునే వాళ్ళకి కానీ సో ఈ యొక్క వీడియో అనేది చాలా యూజ్ అవుతుంది. సో ప్రతి ఒక్కరూ బాగా చూడండి. సో వీడియో చూసిన తర్వాత నేను చెప్పింది మీకు యాక్సెప్ట్ అనిపిస్తే కింద థ్యాంక్ యూ మ్యామ్ అని రిప్లై ఇవ్వండి, అందరూ పిన్ చేయండి. ఓకే, సో ఈ వీడియో అనేది మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. సో అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ ఎవరుంటే సో వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఓకే, సో హోప్ యూ కెన్ అండర్స్టాండ్. థ్యాంక్ యూ, నమస్తే. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కన వచ్చేటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ అయితే పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.